హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే బ్యాచిలర్స్ కోసం స్పెషల్ ఆలు మసాలా కర్రీ అయితే చూపించబోతున్నాను. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే ఎండుమిర్చి 1 లేదా 2 తీసుకోండి. 2-3 వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా కాస్త క్రష్ చేసుకొని వేసుకోండి, నల్లకొట్టుకొని వేసుకోండి. లైట్గా దంచుకొని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ అయితే అస్సలు వేయట్లేదండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ లేకుండా ఆలు కర్రీని ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. 4 లేదా 5 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఆయిల్లో వేసేసుకొని కాస్త ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని నెక్స్ట్ మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. కారం 1 స్పూన్నర వరకు సరిపోతుంది. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. మసాలా పొడి చిటికెడు తీసుకోండి చాలు. 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ, అందులో సగం తీసుకోండి. మరీ ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా బాగా స్పైసీనెస్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు మసాలా తగ్గించే వేసుకోండి. జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం మసాలా మనం ఇక్కడ. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంపలకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలండి. ఇలా కాస్త బంగాళదుంపలు కాస్త కలర్ మారి దోరగా ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 వరకు టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా వేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత టమాటాలు కాస్త మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం ఎంత వాటర్ తీసుకోవాలనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మరి అంతకన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా కర్రీ టేస్ట్ అనేది చప్పపడిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మూతను పెట్టేసి 10 లేదా 15 నిమిషాల వరకు మంట లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసి చక్కగా కుక్ అవ్వనివ్వండి. ఈలోపు బంగాళదుంప ఇంకేమన్నా ఉడకకుండా ఉంటే కనుక చక్కగా ఉడికిపోతుంది ఈ గ్యాప్లో. ఆ తర్వాత మూత తీసి చెక్ చేస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ యమ్మీగా ప్రిపేర్ అయింది. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే బ్యాచిలర్ స్పెషల్ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, దోశల్లోకైనా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మరి ఈ కర్రీ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెంగా గ్రో అవుతుంది, ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాను. సో హ్యాపీగా ఉంది. హ్యాపీగా కుకింగ్ కంటెంట్ అయితే నేను చేయగలుగుతున్నాను. వీడియోస్ అన్నీ కూడా మంచి వీడియోస్ ఇంకా మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.